గుంటూరు నగరంలో జరిగిన ఓ అమానుష ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. బోర్వెల్ నీటి వివాదం నేపథ్యంలో ఓ మహిళపై దాడి చేసి ఆమెను అవమానించిన ఘటనపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా అధికార పార్టీ సంబంధిత నాయకుడిని పార్టీ పదవుల నుంచి సస్పెండ్ చేసింది. గుంటూరు నగరంలోని నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బోర్వెల్ మరమ్మతులు, నీటి వినియోగంపై రెండు కుటుంబాల మధ్య మొదలైన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. బాధిత మహిళా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి మొత్తం 9 మందిపై కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడితో పాటు అందరినీ అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళలపై నేరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని జిల్లా పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. రవివాడ డివిజన్ కృష్ణబాబు కాలనీ నుండి ఒంటిపల్లి పద్మ అనే ఆమె తన ఇంటి దగ్గర బోర్వెల్ విషయంలో గొడవ జరగగా దానిపై పిటిషన్ తీసుకొని వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి దగ్గరికి వెళ్ళగా ఎమ్మెల్యే మేడం గారు మాకు ఆ పిటిషన్ ఎండార్స్మెంట్ ఇవ్వగా ఆ పిటిషన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినాము. ఆ దర్యాప్తులో ఉన్న ముద్దాయిల మీద అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. రవివాడ డివిజన్ కృష్ణబాబు కాలనీ నుండి ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజకీయ అనుబంధం ఆధారంగా ఎవరికీ రక్షణ ఉండదని, మహిళల గౌరవం, భద్రత విషయంలో రాజీ ఉండదని పేర్కొన్నారు. అదే సమయంలో సంబంధిత పార్టీ నాయకుడిని పార్టీ పదవుల నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ఇక ప్రతిపక్షం రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ఈ ఘటనపై ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయంగా కూడా తీవ్ర చర్చ కొనసాగుతోంది. గుంటూరు నగరంలో జరిగిన ఓ అమానుష ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. బోర్వెల్ నీటి వివాదం నేపథ్యంలో ఓ మహిళపై దాడి చేసి ఆమెను అవమానించిన ఘటనపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా అధికార పార్టీ సంబంధిత నాయకుడిని పార్టీ పదవుల నుంచి సస్పెండ్ చేసింది.